హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆప్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ లొకేషన్ నుండి మనకు అసోసియేట్ కలెక్షన్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్ కోసం బిల్లింగ్ జాబ్ కేటగిరీ కింద ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ నోటిఫికేషన్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ జాబ్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యునైటెడ్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఈ యొక్క ఆప్టమ్ కంపెనీ హైదరాబాద్ లొకేషన్ నుండి మనకు అసోసియేట్ కలెక్షన్స్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్ కోసం అయితే కొత్తగా ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ కేటగిరీ వచ్చేసి బిల్లింగ్ ప్రాసెస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ లొకేషన్ హైదరాబాద్లో ఆప్టమ్ బ్రాంచ్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వచ్చేసి ఆప్టమ్ అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ కంపెనీ అనమాట. పీపుల్, టెక్నాలజీ, హెల్త్ కేర్కి సంబంధించి ఫార్మసీ బెనిఫిట్స్ అండ్ అలాగే డేటా రిసోర్సెస్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు వివిధ రకాల వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే రివ్యూ అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ను ఐడెంటిఫై చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనలైజేషన్ ఆఫ్ క్లెయిమ్ పేమెంట్స్ అండ్ అలాగే ఇంక్లూడింగ్ కోఆర్డినేటింగ్ విత్ పేయర్స్, పేషెంట్స్ అండ్ క్లయింట్స్ వెన్ అప్రోప్రియేట్. దీని మీద అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అనలైజ్ అండ్ ట్రెండ్ డేటా రికమెండింగ్ సొల్యూషన్ టు ఇంప్రూవ్ ఫస్ట్ పాస్ డెనియల్ రేట్స్ అండ్ రెడ్యూస్ ఏజ్ ఆఫ్ ఓవరాల్ ఏఆర్ మీద కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్ that has an understanding of whole accounting cycle and claim life cycle. అకౌంట్ రిసీవబుల్ స్పెషలిస్ట్గా అయితే ఉండాలి. అలాగే మనం అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే విధంగా మొత్తం అకౌంటింగ్ సైకిల్ గురించి మనకు అయితే తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము వర్క్ అనేది విత్ ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం కొంచెం ముందుగానే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అనమాట. ఇక్కడ బీఈ, బీటెక్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే మనకు బాగా వచ్చి ఉండాలన్నమాట. ఫంక్షనల్ నాలెడ్జ్ ఆఫ్ హిప్పా రూల్స్లో అయితే మనకు ఫంక్షనల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ డెప్త్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది వేరియస్ అప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ద వర్క్ ఫ్లో, ప్రొఫిషియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్, పర్టికులర్గా ఎక్సెల్ అండ్ అవుట్లుక్ అనేది మనకు వచ్చి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లయింట్స్. మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లయింట్స్తో అయితే మనము ఎఫెక్టివ్గా అయితే కమ్యూనికేట్ అయితే అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ ఎబిలిటీ టు యూజ్ గుడ్ జడ్జ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే మనకు ఉండాలన్నమాట. జడ్జ్మెంట్ స్కిల్స్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ టు బి ఎఫిషియంట్ అండ్ యాక్యురేట్ కీబోర్డ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలన్నమాట. టైపింగ్ స్కిల్స్ అయితే మనకు బాగా వచ్చి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ టు పొజెస్ ఎ సాలిడ్ వర్క్ ఎథిక్ అండ్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం విత్ ఏ కమిట్మెంట్ టు క్లయింట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్. సో ఇది గాయస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మీకు వర్క్ అనేది కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. వర్క్ అనేది వాళ్ళే నేర్పిస్తారనమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకొక సూపర్ నోటిఫికేషన్తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.